నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈఎంఆర్ఎస్ 2023లో భాగంగా క్వాలిఫైయింగ్ పార్ట్ ఏదైతే 10 మార్క్స్ ఉందో జనరల్ హిందీ, దానికి సంబంధించి ఈరోజు మనం ఫైనల్ ప్రాక్టీస్ సెట్ 9 తీసుకోవడం జరిగింది. దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే మునుపటి వీడియోస్ ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం కింద ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈఎంఆర్ఎస్ జనరల్ హిందీ 2023 అని చెప్పేసి మీకు అక్కడ నుంచి కూడా అయితే అన్ని దొరుకుతాయి. అలాగే తెలుగుకు సంబంధించి కూడా రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అని చెప్పేసి కూడా మనం థర్డ్ లాంగ్వేజ్గా మనం 10 మార్క్స్ సంబంధించి క్వశ్చన్స్ కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే మీరు ఎవరైతే లైక్ చేయలేదు వీడియో లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు ఒక సపోర్ట్ అండి. అలాగే వీడియో చాలా మందిని షేర్ చేయండి. ఇంకెవరైతే కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా, సో వాళ్ళ ఛానల్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని చేసుకున్నట్లయితే నేను చేస్తే ఇలాంటి వీడియోస్ మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్లలో ఏ బేస్ అడుగుతారో ఆ మోడల్లో అయితే మనం తీసుకుంటాం అయితే జరిగింది. సో ఇది లేట్ చేయకుండా అయితే మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం నిమ్నలిఖిత్ వాక్యం నేసే శుద్ధ వాక్య చాంటియే అని ఉండాలి. అంటే చూస్ కీజియే, చాంటియే అంటే చూస్ కీజియే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్ అప్నా కామ్ కరో అంటే ఇది ఉండదు. సో ఆప్ అప్నా కామ్ కరో దానికి ఏముండాలంటే ఆప్ స్వయం కార్య కరో అని ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బి గన్నే బహుత్ మీటే హే, దీంట్లో ఎటువంటి మార్పు అనేది లేదు కాబట్టి ఇది మనది కరెక్ట్. మళ్ళీ ఇంకా కూడా కొన్ని చెక్ చేద్దాం ఇంకా ఏమున్నాయి. సో కింద చూసుకున్నట్లయితే చారో బేటా కో బులా లీజియే, చారో బేటా కో ఉండదండి, చారో బేటోం కో అని ఉంటుంది. ఇక్కడ కూడా మనకు పైన ఇది రావాలి, బేటోం చారో బేటోం కో బులా లీజియే అని ఉండాలి. సో ఇది కాదు, సో కోయి నహి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆటోమేటిక్గా రైట్ ఆప్షన్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం రామ్ స్కూల్ జాతా హే వాక్యం మే రేఖాంకిత్ శబ్ద క్యా హే, ఇక్కడ ఏమన్నారంటే రామ్ స్కూల్కి వెళ్తాడు. సో ఈ వాక్యంలో అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అని చెప్పేసి కింద అడుగుతున్నారు. సో కింద అడుగుతున్నది చూసుకోండి. ఏ క్రియ, బి సర్వనాం, సి విశేషణ్, డి సంజ్ఞ. ఏ క్రియ అంటే ఏంటండి, పనిని తెలిపేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బి సర్వనామం చూసుకున్నట్లయితే పేర్లకు బదులుగా వాడేటువంటి పదాలు, అతడు, వాడు, వీడు అని వాడతాం కదా. సో అవి. సో విశేషణ అంటే ఏదైనా ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క విశేషతను తెలియజేసేది పదాలను మనం విశేషణము అని అంటారు, విశేషణ పదాలు అని అంటాం. మరి ఇది చూసుకున్నట్లయితే సంజ్ఞ అంటే ఏదైనా వస్తువు కానీ వ్యక్తి కానీ స్థానం కానీ ఏదైనా వాటి యొక్క పేర్లను తెలిపేది ఏంటిది, అది మనకు నామవాచకాలను తెలుగులో అంటాం. సో ఈ నామవాచకమే మనకు ఇక్కడ ఆన్సర్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్. నిమ్నలిఖిత్ మే సే ఆస్మాన్ శబ్ద కా విలోమ్ హోగా, ఈ కింద ఇచ్చినటువంటి పదాల్లో ఆస్మాన్ అంటే ఏంటంటే ఆకాశము, అర్థం చూసుకున్నట్లయితే మనకు ఆకాశము. మరి ఈ పదానికి వ్యతిరేక పదం ఏమవుతుంది కింద చూసుకున్నట్లయితే ఏ జమీన్, బి ధృతి, సి ఆకాష్, డి ఉపయుక్త సభి. సో మనకేంది ఆస్మాన్, ఆకాశము అంటే వ్యతిరేకం మనకు ఆకాశము, భూమి, నేల ఇలాంటివన్నీ వస్తాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి ఆస్మాన్ కా విలోమ్ హోగా జమీన్, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు అంటే జమీన్ మీరు వింటే ఉంటారు, అరే ఇది ఆస్మాన్ జమీన్ కా ఫర్క్ అంటే చాలా డిస్టెన్స్ ఉందని చెప్పేసి అంటుంటారు. సో ఇలాంటి మీరు వింటారు కాబట్టి ఇది మనకు ధృతి అంటే మనకు లక్ష్మి అని వస్తుంది, లక్ష్మీదేవికి మరొక పేరు కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఆకాశ్ అనేటువంటి దీనికి సేమ్, ఒకవేళ ఆయన పర్యాయవాచ్యాన్ని అడిగారు అనుకోండి, పర్యాయ పదం ఏని అడిగినట్లయితే కనుక మనకు ఇది కరెక్ట్ అవుతుంది. ఆకాశము, ఆస్మాన్ అంటే అంబరు, ఇలాంటివన్నీ కూడా సేమ్ మనకి దీంట్లో వస్తాయి. ఉపయుక్త సభి. సో ఆటోమేటిక్గా మనది ఇది రాంగ్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా రాంగ్. సో మిగిలింది మనకు ఏ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కవీంద్ర మే కౌన్సా సంధి హే, దీనికి మీరు ఇప్పటికీ చూసుకుంటున్నారు వచ్చేసి మనకు సి ఇస్ ద రైట్ ఆన్సర్, దీర్ఘ సంధి. ఎందుకు అంటే మనం విడదీస్తే కవి ప్లస్ ఇంద్ర అని మనం డివైడ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది అంటే ఈ అనేటువంటిది వస్తుంది. సో మనకు ఆటోమేటిక్గా ఆప్షన్ వచ్చేసి సి ఆప్షన్. విసర్గ సంధి అంటే ఇక్కడ మనకు దీంట్లో డాట్స్ వస్తాయి, తపహ +1 తపో 1. అలాగే ఇక్కడ స్వర సంధి అంటే ఇది ఏదైతే దీర్ఘ సంధి, యణ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, అయాది సంధి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఈ స్వర సంధిలో వస్తాయి. లైక్ యన్, గుణ్, అయాది, దీర్ఘ, నెక్స్ట్ చూసుకున్నట్లయితే వృద్ధి. సో ఇవన్నీ కూడా మనకు దేంట్లో వస్తాయా అంటే ఇవన్నీ కూడా మనకు స్వర సంధిలో వస్తాయి. మనం వ్యంజన సంధికి ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి జగత్ ప్లస్ జనని అని ఉందనుకోండి, జగత్ ప్లస్ జనని ఏమవుతుంది కామెంట్ చేయండి. జగత్ జనని అని ఇలా రాస్తాం కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఫిఫ్త్ క్వశ్చన్ చంద్రముఖి శబ్ద మే సమాస్ హే చంద్రముఖి అనేటువంటి పదంలో ఏ సమాసం ఉందని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో రిక్వెస్ట్ అండి. సో ఇంకా ఎవరైతే ఇప్పుడు వీడియో లైక్ చేయలేదు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇక్కడ ద్విగు సమాసమా ఏ చూసుకున్నట్లయితే ద్విగు సమాసం అంటే కాదు. ఎందుకు కాదయ్యా అంటే దీంట్లో సంఖ్యావాచకాలు వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బహురిహి అంటే దీంట్లో మనకు పేర్లు రెండు పదాలు కాకుండా మూడో దానికి చేసుకున్నట్టు వస్తుంది. లైక్ లంబోదరుడు, లంబా హై జిస్కా ఉదర్, లంబోదర్ అర్థాత్ గణేష్ అని ఇలాంటివి వస్తాయి. సో నెక్స్ట్ ద్వంద్వ సమాసం అంటే రెండు వ్యతిరేక పదాలు ఇలాగ వస్తాయి. తల్లిదండ్రులు, అన్నా చెల్లెలు, మాతాపిత, భాయి బహన్, ధర్మ అధర్మ, పాప పుణ్యం ఇవన్నీ కూడా దీంట్లో మనకు వస్తాయి బిలో. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే దీంట్లో విశేషణము విశేషత గురించి వస్తుంది. డీలో వస్తుంది విశేషణము విశేషత వస్తుంది. కాబట్టి మనకు ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అయ్యా అంటే చంద్రముఖి ఆమె ముఖం ఎలా ఉన్నది, చంద్రబింబం వలె ఉన్నది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆటాట్ ఆన్సు గిరానా ముహావరా కా అర్త్. ఆటాట్ ఆన్సు గిరానా కా ముహావరా అర్త్ ఏమొస్తుందంటే తెలుగులో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ఎరవడం అని చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బహుత్ రోనా అంటే జస్ట్ ఏడవడం అని వస్తుంది. నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్లయితే బహుత్ రోనాలు అంటే ఎక్కువ ఏడవడం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పశ్చాత్తాపడటం అంటాం కదా తెలుగులో మనం పశ్చాత్తాపం అని చూసుకున్నట్లయితే మనకు ఇది కాదు. మరి దుఃఖీ హోనా అంటే దుఃఖించడం. సో మన ఆప్షన్ వచ్చేసి బి ఇస్ ద రైట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్ చూడండి. మహేంద్ర కా సంధి విచ్ఛేద్ హోగా. మహేంద్ర అనేటువంటి పదం ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా సంధి విచ్ఛేదం చేస్తే ఎలా విడదీయచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సింపుల్గా మనకు ఆప్షన్ వచ్చేసి సి ఇస్ ద రైట్ ఆన్సర్. మహా ప్లస్ ఇంద్ర. ఎందుకు అంటే మహా ప్లస్ ఇంద్ర ఆకి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు వచ్చును అని చెప్పేసి వస్తుంది. దీనికి ఇది ఏ సంధియో మీరు కింద కామెంట్ చేయండి. ఇది అలాగే కింద చూసినట్లయితే మహా ప్లస్ ఈంద్ర అని ఉంది. ఈంద్ర కాదు, జస్ట్ ఇంద్ర. సో ఇది రాంగ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మా ప్లస్ ఎండ్ ఇది కాదు, మహా ప్లస్ హేంద్ర ఇది కాదు. ఏది కాదన్నప్పుడు మనకు సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఏ సంధి చూసుకున్నట్లయితే మనకి ఇది గుణసంధి కింద వస్తుంది. రైట్ అండి. మరి మీరు ఒపీనియన్ ఏంటి కింద చేయండి, చెప్పండి. అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే ఎయిత్ క్వశ్చన్. వాజీ కా పర్యాయవాచి నహీ హై. వాజీ అంటే ఏంటంటే గుర్రము. ఈ గుర్రము యొక్క పర్యాయ పదం కానిది ఏది, కింది వాటిలో గుర్రము యొక్క పర్యాయ పదం కానిది ఏది అని చూసుకున్నట్లయితే తురంగ్, హై, వీర్, అశ్రు. సో ఇలా మనకు వీర్ అనగానే తెలియజేస్తుంది ఏంటంటే ఇది ఒక వీరుని సూచిస్తుంది, వీరుడిని చూపిస్తుంది. ఎవరైతే యుద్ధంలో గెలిచి నిలుస్తారో వారిని వీరుడు అంటాం. ఎరుగా నిలిచి పోరాడతారో వారిని వీరుడు అంటాం. సో మనకు ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా ఏంటంటే మనకు ఇది ఆన్సర్. సి ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే అతను కానిది అని అడిగాడు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నహి అంటే కానిది అని గుర్తుపెట్టుకోండి. ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సముద్ర కా పర్యాయవాచి హై. సముద్ర యొక్క పర్యాయవాచి పదం ఏమిటి? సముద్ర అంటే సముద్రము, దాని యొక్క పర్యాయపదం ఏంటి అని చెప్పమంటున్నాడు. సో ఏంటి అవుతుందో మీకు తెలిసి కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి. జల్ధర్, గిరిధర్, రత్నాకర్, జల్ధర్. సో ఇవన్నీ కూడా వచ్చాయండి. జల్ధర్ అనేటువంటి కూడా సేమ్ వచ్చాయి. కాబట్టి ఇది ఏమొస్తుందంటే మనకు జల్ధర్ అంటే మేఘానికి సూచకం అన్నమాట. ఇది మేఘము అని వస్తుంది ఒక రకం. మనకు అడుగుతున్నది దీనికి సముద్రానికి అడుగుతున్నాడు. సో మనకి ఆటోమేటిక్గా ఇది కాదు మిగతాది మన దగ్గర రెండే, రత్నాకర్, గిరిధర్. సో రత్నాకర్, గిరిధర్లో మీరు ఈజీగా తీసేస్తారు. గిరిధర్ అంటే ఎవరైతే గిరిని ధరించినాడో అతన్ని మనం గిరిధర్ అంటాం. అంటే కృష్ణుడు వస్తాడు కాబట్టి గిరిధర్. సో ఇది కాదు. సో మనకు మిగిలింది ఏంటి ఆన్సర్ సి రత్నాకర్. ఇది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ 9th క్వశ్చన్. సో ఇక్కడ చూడండి 10th మజదార్ కౌన్సా సమాస్ హే. మజదార్ అనేటువంటి శబ్దము ఏ సమాసానికి చెందినది అని చూసుకున్నట్లయితే దీంట్లో మధ్యము అని వస్తుంది అర్థం. దీనికి ఎవరైతే మధ్యంగా ఉంటారో వాళ్ళని మధ్యదార్ అంటారు. సో మధ్యవర్తిత్వము అని ఏదైతే ఉంటుందో దానికి ఇది వస్తుంది. సో మరి ఏ సమాసం కిందకి వస్తుంది అంటే ఇది తత్పురుష సమాస, ద్వంద్వ సమాస, అవ్యయీభావ సమాస, బహురిహి సమాస. సో మనకు ఆప్షన్ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బహురిహి సమాస్. जो बीच में रहने वाला, जो मध्य में रहने वाला అర్థాత్ మజదార్ అని ఇలా చెప్తాం. కాబట్టి మనకు ఇది బహురిహి సమాస్ కింద వస్తుంది. సో తత్పురుష సమాస్ అంటే దీంట్లో మనకు విభక్తులు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయండి? విభక్తులు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే ద్వంద్వ వ్యతిరేక పదాలు మనకి చాలా రివిజన్ అవుతుంది అనుకుంటున్నారు. దీంతో పాటుగా ఏంటంటే క్వశ్చన్లు మారుతున్నాయి కానీ కాన్సెప్ట్ మాత్రం అదే వస్తుంది. కాబట్టి మీ ఎప్పుడైతే ఇంకా ఎవరైతే చూడలేదు వాళ్ళైతే వెళ్ళి చూడొచ్చు. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంటుంది. సో అవ్యయీభావం అంటే మనకు ఫస్ట్ పదం ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు మార్పు చెందిన పదాలు ఉంటాయి. లైక్ మనకు ప్రతి కానీ, యథ,
అని ఇలాంటివి చాలా పదాలు ఉంటాయి. అన్ కానీ, సు కానీ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనకు అవే భావ సమాస్ కింద వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి సెషన్లో తీసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఇందులో ఏ క్వశ్చన్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఎన్ని మార్కులు వచ్చాయి కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి చాలా మందికి. అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు విజిట్ చేస్తారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కన్నా సింబల్ కావాలని తెలియజేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అయితే అందించడానికి నేను రెడీగా ఉన్నానండి. చాలా మంది రిక్వెస్ట్ మేరకు నేను ఇలాంటి వీడియోస్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో మరిగా మనం చూసుకున్నట్లయితే మన ట్యాగ్ లైన్ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. చూసుకున్నట్లయితే మనకు సమస్యలు ఎన్నో వస్తాయి, వాటిని చూసి భయపడకుండా మనం వాటిని ఎదుర్కొని నిలబడినప్పుడు మనం ఏదో ఒక రోజు తప్పకుండా మన యొక్క విజయాన్ని సాధిస్తాము. ఇంకా నేను చివరికి చెప్పేది ఏంటంటే మీరు సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.